పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఏప్రిల్ 1న బ్లాక్ డే జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు గోదావరిఖని శ్రామిక భవన్లో సిఐటియు జిల్లా సమావేశం అన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4వ లేబర్ కోడ్ను ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని, ఈ లేబర్ కోడ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డేలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు బ్లాక్ బ్యాడ్జీలు, బ్లాక్ జెండాలతో పని ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, సిపెల్లి రవీందర్ నాయకులు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని, చట్టాలని, సౌకర్యాలని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రేపు ఏప్రిల్ 1 నుండి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చింది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నాడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బ్లాక్ డే పాటించాలని, నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల బ్యానర్లతో నిరసన వ్యక్తం చేయాలని దేశంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ బ్లాక్ డేలో పాల్గొనాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మరి అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి తేడా ఏందనేది కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన లేబర్ కోడ్స్ను రద్దు చేసుకోవాలి. ఆ లేబర్ కోడ్స్ని ఇక్కడ అమలు చేయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలనే డిమాండ్లతోటి ఏప్రిల్ 1వ తారీఖు నాడు నిర్వహిస్తున్నటువంటి బ్లాక్ డేలో జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా అసంఘటిత రంగం, ట్రాన్స్పోర్టు, బిల్డింగు, హమాలి, స్కీమ్ వర్కర్సు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మికులకు ఇది నష్టం. కాబట్టి ఈ కార్మిక వర్గం అంతా ఈ బ్లాక్ డేలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.